అండి, సినిమా ప్రొడ్యూసర్లు హీరోలకి ఒక్క మాట మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకో తెలుసా, మిమ్మల్ని ఉద్దేశించి మీ సినిమాలు ఎవరో దొంగిలించారని గురించి మీరు ఏదో బాధపడుతున్నారు కదా. మరి మా కోసం కూడా చూడండి మొన్న తుఫాన్ వచ్చి తోట చూడండి ఎలా అయిపోయిందో, శుభ్రం నాశనం అయిపోయింది. మా గోళ ఎవరు చెప్పుకోమంటారు? వాన పాడు చేసిందని ప్రభుత్వాలు చెప్పుకుంటే ఏమైనా న్యాయం చేస్తున్నాయా? లేదు. మరి మీకైతే మాత్రం డబ్బు ఉన్న చేత మీడియా ఉంది, ఈ పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. ఎందుకంటున్నారా? రైతు కోసం ఎవరైనా పట్టించుకున్నాడండి? లేదు. మరి ఎవరో ఐబొమ్మ అని పేరు ఏదో నాకు కొద్దిగా మర్చిపోయాను, ఐబొమ్మ దొంగిలించాడు. ఎవరు దొంగిలించారండి? పేదోడే కదా. ఎందుకు దొంగిలించాడండి? మీరు తీసే సినిమాలు మీరు తీసే సినిమాలు హీరోలు రామ్ చరణ్ తేజ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, కోట్ల 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్ల ఇదా సినిమా? నిజంగా అందులో కోటి కాదు, ఓ లక్ష ఉంటే ఓ పేదవాడు ఓ 10 సంవత్సరాలు బతికేస్తాడు దాని మీద వ్యాపారం చేసుకుని. కానీ మీరు కోట్లు తీసుకుంటున్నారండి. కోట్లు తీసుకుని ఆ పేదవాడు మీ సినిమా తీసుకుంటున్నారు, మీ సినిమాకి అంత తీసుకుంటున్నారు. మరి ఆ పేదవాడు వచ్చి మీ సినిమా చూడగలడండి? మరి ₹1,00,000 బతికేసేవాడు మీరు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు తీసుకునేవాళ్ళు సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తున్నారు? 2 తీస్తారు కదా, అది 1 తీస్తారు. మరి సంవత్సరంలోనే ఇన్ని కోట్లు కావాల్సి వచ్చింది. మరి ఒక సంవత్సరం ఆడి జీవితానికి ₹1,00,000 ఉంటే పేదవాడు బతికేస్తాడు. మరి ఆ పేదవాడు మీ సినిమా ఎలా చూస్తాడండి? చెప్పండి. సినిమా చూడగలడా? చూడలేడు కదా. మరి అలాంటప్పుడు మీరు ఆలోచించాలి కదండి. మీరు హీరోలై ఉండి ఏ పేదవాడికి ఏమైనా టికెట్ డొనేషన్ ఏమైనా తగ్గింపు ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. ఆయన చేసిన ఎవరో కానీ ఈ బొమ్మ దొంగిలించినట్టు మంచోడండి పాపం. మాలాంటి పేదవాళ్ళకి సినిమా చూడాలని చేసిన పని అండి. ఆయన చేసింది అయితే నేను కరెక్ట్ అంటాను. దొంగిలించాడు కాదు, పేదవాళ్ళ గురించి ఆలోచించి సినిమా చూడాలి, ఈ హీరోలకి బుద్ధి చెప్పాలి, అంతంత రెమ్యునేషన్ తీసుకుని అందులో మళ్ళీ చూడండి, పేదవాళ్ళు అంటే అందులో ఉన్నారండి ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. పాపం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏంది అంటున్నారో. ఇచ్చేది ₹1000 ఏదో కొద్ది ముద్దెడతారు, ఉదయం కొద్ది టిఫిన్ పెడతాను. నేను జూనియర్ ఆర్టిస్ట్గా చేశానండి. వస్తే నన్ను ఎవరో లెక్క చేయలేదండి. అక్కడ నేను ఒక ₹50,000 ఖర్చు పెట్టి సినిమాల్లో చిన్నప్పటి నుంచి పిచ్చని ఏదో ఆడిషన్కి వచ్చి దిల్సుఖ్ నగర్లో ట్రైనింగ్ అవి 15 రోజులు ఒక ₹50,000 ఖర్చు పెట్టేసుకుని మీ ఎవరు నిర్మాతలో పెద్ద ఆఫీస్కి వచ్చి ఫోటోలు ఇచ్చి చేశానండి. కానీ 2-3 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను. ఎలా చూశారు తెలుసా? చాలా హీనంగా చూశారు. మరి జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా ఎదిగారండి? ఎదగలేదు. మరి అలాగే కంపెనీ ఆర్టిస్టులు ఎదిగారు? ఎదగలేదు. ఎందుకు ఎదగలేదండి? మీరు కోట్లు తీసుకునేవాళ్ళు, మీరు 1000 2000 ఇచ్చేవాళ్ళు వీళ్ళు, వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఇందులో పని దొరకాలని చూస్తున్నారు. మరి అందుకు కాబట్టి మీరు తీసుకునే రెమ్యునేషన్ తగ్గించండి. మీరు తీసే సినిమాలకి టికెట్ మినీ థియేటర్లు కూడా ఉంచండి. ఏసీ థియేటర్లో పెట్టేసి, ఐమాక్స్ థియేటర్లు పెట్టేసి పేదోడు వెళ్ళడానికి భయపడుతున్నారండి. ఎందుకో తెలుసా? వాళ్ళ సంపాదన ఒకరోజు పని ఉంటే ఒకరోజు ఉండలేదు, వాళ్ళు తినడానికి ఉంటారు. ప్రతి ఒక్కరు వినోదం అంటే వినోదమే కదండి. మరి అలాంటప్పుడు వినోదం ప్రతి ఒక్కరికి ఆనందమే. ఆ ఆనందంలో కొన్ని కష్టాలు మర్చిపోతారండి, పేదోడైనా ఉన్నవాడైనా. మరి అలాంటప్పుడు మీరు అర్థం చేసుకుని, ఆయనకు ఎవరికో ఐబొమ్మ దొంగిలించిన ఆయన పైరసీ కోసం ఉరిశిక్ష చేస్తున్నాడు. ఉరిశిక్ష చేసే ముందు కోర్టు వాళ్ళు కొద్దిగా ఆలోచించి, దయచేసి నేను చెప్పింది మీకు అర్థం అవ్వవచ్చు, లేదంటే మూర్ఖుడు అనుకోవచ్చు, నేను చెప్పింది దాంట్లో ఉందండి. హీరోలు కోసం చూడండి, మాలాంటి వాళ్ళు కటౌట్లు కట్టి వాళ్ళ కోసం పండగలు చేసి, వాళ్ళ కోసం పాలాభిషేకాలు చేసి, ఎగిరేసి మేము కటౌట్లు కట్టేసి ఒక హీరో అభిమాని ఒక్కొక్క హీరో అభిమాని ఒకరికొకరు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కోర్టులు అంట కేసులు అంటూ ఉంది. మేము మిమ్మల్ని హై రేంజ్లో పెట్టేవాళ్ళు. మీరు అమ్మని మాలాంటి వాళ్ళకి సినిమా దొరకకుండా చూడకుండా హై రేంజ్లో టికెట్లు పెట్టి మమ్మల్ని ఎలా చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో నేను ప్రతి ఒక్క చేరవేయండి. ప్రతి ఒక్క పేదవాడు సినిమా చూడాలి. ప్రతి సామాన్య వ్యక్తి సినిమాలో ఎలా ఉందో దాని గురించి చూడాలనుకుంటే
ముందు మీరు అందరూ చూసేలాగా టికెట్ ఛార్జీలు పెంచండి. మీరు తీసుకుంటే డబ్బులు కూడా తగ్గించండి. సినిమా తీసేటప్పుడు చిన్న సినిమాలు కూడా ప్రోత్సహించండి. ఎందుకో తెలుసా, మీరు టికెట్ల ఛార్జీలు పెంచేసి చూడలేకపోతున్నారు. ఇలా దొంగతనం, ఆకలేసినట్టు దొంగతనం చేస్తారు కదండి. ఆకలేసినట్టు దొంగతనం చేస్తారు ఏది దొరకకపోతే. అలాగే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలనుకున్నవాడు ఇలాగే దొంగతనాలు చేసి రకరకాల వెబ్సైట్లు కనిపెట్టి మీ సినిమాలు దొంగిలింతారండి. దయచేసి మీరు కోట్లు కాదు తీసుకున్నా, ఆ ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుంటే మన నెక్స్ట్ సినిమా చేయాలి అనుకుంటే మీరు తీసుకున్నది 10 కోట్లు తీసుకునేది 2 కోట్లు ఇలా చేయండి. ఎక్కువ సినిమాలు చూస్తారు, ఎక్కువగా మీకు కలెక్షన్ వస్తుంది. మీరు టికెట్ల ఛార్జీలు పెంచేసి కోట్లు సంపాదించుకోనే కదండి. మరి ఇదండి నేను చెప్పే ఆవేశంలో మీకు తప్పుగా అనిపించవచ్చు. పాన్స్ అయినా వేరొకరైనా నేను అన్నది ఏంటంటే ఇదంతా ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను. మీరు ఎవరో ఏమనుకోద్దు. ఏం జరిగిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకోసం ఉద్దేశించి కదా ఫాన్స్ కోసం అంటని. ఒక హీరోలు తీసుకునే డబ్బుల కోసం పేదోడు ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ నేను ఏం చెప్తాను. ఓకే అండి, నా యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ చూడండి.